హాయ్ గైస్, నేను మీ చరణ్. మనం ఈరోజు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి ముందు రోజు నైటే వికారాబాద్ వెళ్తున్నాం అనమాట. వికారాబాద్ దగ్గర హరివిల్లు రిసార్ట్కి వెళ్తున్నాం. ఈరోజు మనతో పాటు పవన్ ఉన్నాడు. సో ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక 4 వస్తున్నారు. అందరు కలిసి వీ కెన్ క్యాంప్ ఫైర్ టుగెదర్. రేపు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ విట్నెస్ చేసి విల్ రన్ టు హోమ్. జస్ట్ మనం ఇప్పుడే వికారాబాద్ రీచ్ అయినాం. వికారాబాద్ నుంచి టువర్డ్స్ అనంతగిరి వెళ్తున్నాం. మనం వెళ్ళే ప్లేస్కి కార్లో లైటింగ్ లేదని చెప్పి మేము లైట్లు పెట్టుకొని కూర్చొని బ్లాగ్ చేస్తున్నాం. డెడికేషన్ కాదురా, కష్టాలు ఆఫ్ బ్లాగర్స్. లైట్లు ఆఫ్ చేస్తే ముంగలు ఏం కనిపిస్తుంది, అంత చీకటి. అడే ఏంటది? బియర్లు ఉన్నాయి, జాగ్రత్త. ఏడు దొరికిందని బియర్లా? బియర్లు కాదురా, బీర్ అడవి జంతువురా, బీర్. వి రీచ్డ్ యాక్చువల్లీ. ఓకే, యు రీచ్డ్. అక్కడ వేణు అనే పర్సన్ ని కలుస్తారా? ఎందుకంటే ఫోన్ బిజీ ఉంటుంది, సిగ్నల్ లేదనుకుంటా అక్కడ. ఓకే, లుక్ ఎట్ అవర్ కార్. మొత్తం దుమ్ము అయిపోయి మనం వచ్చామని లైట్లు వేస్తున్నారు గాయస్. టైం అరౌండ్ 9:30 అవుతుంది. ఇప్పుడు ఇంకా మనం డిన్నర్ చేసి మన ఐట్నర్ ఏందో ప్లాన్ చేసుకొని విల్ టేక్ రెస్ట్. ఇంకా మన ఫ్రెండ్స్ కొంతమంది వచ్చేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైంది సపోజ్ డిస్టర్బ్ చేస్తున్నారా? మన ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది వచ్చేటోళ్ళు అందువేలు ఉన్నారు. ఒక 30 minutesలో వాళ్ళు కూడా రీచ్ అవుతారు. ఎస్, మీరు చూస్తున్న ఈ టెలిస్కోప్లన్నీ నిజంగా మన తెలంగాణ స్టేట్లో హరివిల్లు రిసార్ట్లోనే ఉన్నాయి. ఇక్కడికి వచ్చే వరకు నాకు ఐడియా లేదు, అసలు స్టార్ గేజింగ్ ఇక్కడ ఉంటుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేను. ఇన్ని రోజులు మొబైల్ యాప్లో చూస్తూ మా అమ్మకి చూపించేవాడిని, అమ్మ ఇది జూపిటర్ ఇక్కడుంది, అమ్మ ఇది మూన్ ఇక్కడుంది అని. బట్ ఫర్ ది ఫస్ట్ టైం నేను స్టార్ గేజింగ్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఇలాంటి స్టార్ గేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇంత త్వరగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మూన్, జూపిటర్, సాటర్న్ ఇంకా ఇలాంటి ప్లానెట్స్ అండ్ స్టార్స్ని టెలిస్కోప్లో ఎక్స్పీరియన్స్ చేసే టైం వచ్చింది. ఎస్, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ద పర్సన్ హూ టీచర్స్ అస్, వేణు బ్రో. డ్యామ్, ఎంత నాలెడ్జ్ ఉంది బ్రో నీ బ్రెయిన్లా. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ బ్రో, మీరు ఎప్పుడన్నా హరివిల్లు రిసార్ట్, అదేనండి జంగిల్ స్టే క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు వేణు బ్రోని మాత్రం మీట్ అవ్వకుండా అస్సలు ఉండకండి. హీ హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఇన్ ఆస్ట్రోనమీ. అలా ఓపెన్ ఆడియోలో కాసేపు మూవీ చూశాక వీ హ్యాడ్ ఫైర్ క్యాంప్. అలా ఫ్రెండ్స్తో కూర్చొని చెప్పుకునే కబుర్లు, ఆ మెమరీస్ని అస్సలు మర్చిపోలేం కదా. నాకైతే ఈ వింటర్లో కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్కి వచ్చాననిపించింది. ఈరోజు హరివిల్లు రిసార్ట్కి వచ్చిన మా ఫ్రెండ్స్ గీత, శివాని, వర్ష, బాలాజీ. నీకు చెప్పు, నువ్వు చెప్పు స్టార్ గేజింగ్ ఎక్స్పీరియన్స్. నువ్వు షూట్ చేస్తావని కెమెరా సరే, ఇప్పుడు చెప్పు, దూరం వెళ్తా. లుకింగ్ సో బ్యూటిఫుల్. బాలాజీ నువ్వు బ్లాంక్ గా ఫేస్ పెట్టకు, ఏం అర్థం కాలేదా? మూన్ చూసినావా, జూపిటర్ చూసినావా, ఏం చూసినా బాగుందనా? రోజు చూసేటలే. చెప్పరా, ఎట్లా అనిపించింది నీకు స్టార్ గేజింగ్? నాకు జస్ట్ బేసిక్స్ మాత్రం తెలుసు. ఇప్పుడు లైవ్లో చూసినా కొంచెం తెలుసుకున్నా. ఆయన మాత్రం క్రేజీగా ఎక్స్ప్లెయిన్ చేసి అంటే డీటెయిల్గా. మీరు ఎప్పుడు హరివిల్లుకి వచ్చినా వేణు అన్నని మాత్రం కలవడం మర్చిపోవద్దు. స్టార్ గేజింగ్ గురించి మాత్రం మస్తు ఎక్స్ప్లెయిన్ చేసి, స్టార్స్ గురించి వేరే లెవెల్. నేను కూడా ఫస్ట్ టైం అంటే మొబైల్ యాప్లో డౌన్లోడ్ చేసుకొని ఇట్లా స్టార్ గేజింగ్ ఏ స్టార్ ఏడు ఉంటుంది అని చెప్పి ఇట్లా చూసి దానికి ఇట్లా ప్యాటర్న్స్ ఉంటాయి అవన్నీ చూస్తుండే. కానీ ఇంత క్లియర్గా అన్న స్టార్ చూడగానే ఆ స్టార్ పేరు ఇది జూపిటర్, ఇది జూపిటర్, ఇది సాటర్న్, ఇది వెళ్ళిపోయింది, ఏది ఎట్టుంది అని ఇట్లా ఆన్ పాయింట్ చెప్తుంటే అసలు క్రేజ్ అనిపించింది. స్టార్స్ అని వాళ్ళ చుట్టాలైనట్టు, చుట్టాల పేర్లు చెప్తున్నట్టు ఏం యాజ్ ఇట్ ఈజ్ ఆయన అసలు క్రేజీ. మంచి ఎక్స్పీరియన్స్, బెటర్ మంచి ఎక్స్పీరియన్స్. మేము లేచేసరికి దిస్ ఈజ్ ద యాక్చువల్ వ్యూ అన్నమాట.
హాయ్ బాలాజీ, ఎటు పోయినావు? హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. ఇక్కడ నుంచి ఒక 20 minutes ట్రెక్ ఉంటుందంట పైకి. ఆ ట్రెక్ నుంచి మనకి వ్యూ పాయింట్ ఉంటుంది. మనం ట్రెక్కింగ్కి ఫుల్ ప్రిపేర్ ఉండాలి యాక్చువల్గా. ఈ ట్రెక్కింగ్ షూస్ కాదు, ట్రెక్కింగ్ స్టిక్ లేదు, అదేం లేవు. ఏదో అట్లా వచ్చేసినాం అంతే. ఇది మస్తు డీప్ ఉంది, ఇట్లా మొత్తం హైట్ ఉంది. ఇట్లా మ్యాక్సిమం వచ్చేసినాం పైకి. లెట్స్ గో. దమ్ వస్తుంది. ఇంకా ఇంకా పోవాలంట. ఇంకెంత ఉంటుంది అన్న? ఈ థాట్ మనం వచ్చేసినాం అనుకున్నాం కానీ ఇంకా 1 kilometer ఉందంట. నీ లాస్ట్ ట్రెక్ ఎప్పుడు రా? వాట్స్ యువర్ లాస్ట్ ట్రెక్? అదే ఓకే, హరిహర ఫోర్ట్. పవన్ లాస్ట్ ట్రెక్ వచ్చి హరిహర ఫోర్ట్. అదే ఏంటి సార్ అది? కెమెరాల బ్యాటరీలో ఛార్జింగ్ తక్కువైంది సార్. హైలైట్ ఏంటంటే ఇంత చేసి, ఇంత పైకి ట్రెక్ చేసి కెమెరా తీసుకొచ్చి కెమెరా బ్యాటరీ మర్చిపోయినాం. ఇప్పుడున్న బ్యాటరీలో 2% ఛార్జింగ్ ఉంది. ఇది అసలు డిజాస్టర్ అంటే, ఇది అసలు అడ్వెంచర్ అంటే, దరిద్రం అంటే కూడా ఇదే. నువ్వేం చేస్తున్నావు? ఏదో రీల్ చూసా, ఇది సేమ్ ఇట్లనే. అక్కడ వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తారు, మనం ఇక్కడ కంటెంట్ చేసుకుంటాం. నువ్వు నాకు ఇస్తావేమో అనుకున్నాను. మంచి ఏమంటారు, ఎమోషన్ బొడగొట్టేసినాం. వావ్, అసలు ఆ వ్యూ చూస్తుంటేనే ఎంత క్రేజీగా ఉంది కదా. బట్ జస్ట్ ఇమాజిన్, మనం ఆ ప్లేస్లో ఉండి ఆ వైబ్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఇంకెంత మజాగా ఉంటుందో. డామ్, ఐ జస్ట్ ఫీల్ ఇట్ మ్యాన్. మనం సోలోగా వెళ్ళినా, యాజ్ ఎ గ్రూప్ వెళ్ళినా, సన్ రైజ్ నుంచి వచ్చే ఆ వైబే డిఫరెంట్లే. నేను ఇప్పటి వరకు చాలా సన్ రైజెస్ చూసిన, ఇప్పటి నుంచి చూసిన టాప్ 10 లిస్ట్లో ఇది పక్కా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేయలేదా బ్రో? పక్కా ఎక్స్పీరియన్స్ చేయండి. సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేయడం ఏంది బ్రో, రోజు పొద్దున్న చూస్తాం కదా. నో నో నో, దిస్ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మన ఎర్త్ టిప్ నుంచి సూర్యుడు బయటికి వస్తున్నప్పుడు చూడండి, అసలు ఆ వైబే వేరే లెవెల్ ఉంటుంది. ఈ సన్ రైజ్ ట్రెక్ వచ్చి వికారాబాద్లో ఉన్న హరివిల్లు రిసార్ట్ నుంచి ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుంది. ఒక 1/2 hour ట్రెక్ తర్వాత సన్ రైజ్ని విట్నెస్ చేయొచ్చు. ట్రెక్కింగ్ మొత్తం ఇది ఒక్కటే కొంచెం అడ్వెంచర్ పార్ట్ ఉంది కదా. కొంచెం షూస్ వేసుకున్నాం కాబట్టి కొంచెం బెటర్గా ఉంది. ఓమో, మన హరివిల్లు రిసార్ట్ నుంచి వ్యూ పాయింట్కి 3 kilometers ఉంటుందంట. 3 kilometers ఉంటుంది. దాంట్లో ఈ కొంచెం ఈ కొండ ఎక్కడం ఒకటే కొంచెం హార్డ్గా ఉంటుంది, మిగతా అంతా ప్లెయిన్ సర్ఫేసే ఉంటుంది. పవన్, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ ట్రెక్? బోరా అంటున్నా. అవును అంటున్నా. బాలాజీ చెప్పేమన్నా? అంటున్నా. ట్రెక్కింగ్ అంటున్నా. గీత ఆగవా? అబ్బా, అంటున్నా. ఈ లాన్ లోనే 300 మంది, మళ్ళీ అటు పక్కన ఒక 150-200 ఉంటాయి. ఇవన్నీ వీకెండ్ కదా, ప్రతిదీ ఈవెంట్ లాగానే చేద్దామని. గడ్డి పెరిగింది అనుకోండి, రండి అందరం కలిసి గడ్డి పీకుతాం. జనాలకి
అంత స్ట్రెస్ఫుల్ అయిపోయారు. ఏంటి ఎనీ కైండ్ ఆఫ్ నేచురల్ యాక్టివిటీ ఈస్ మేకింగ్ దెమ్ ఫ్రీ. కంప్లీట్ ఆపరేషనల్ మేనేజర్ వేనన్న చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి నైట్ అయితే అసలు స్టార్ గేజింగ్ గురించి తెలుసుకోవడం మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అసలు వీళ్ళు తీసుకున్న కేర్ ఆన్ కస్టమర్స్ వావ్ నాకు చాలా మంచిగా అనిపించింది. అయ్యో అసలు మెయిన్ పాయింట్ మర్చిపోయా, హరివిల్లు రిసార్ట్లో ఓన్లీ క్యాంపింగ్ స్టే ఒకటే కాదు, దే ఆర్ ఆఫరింగ్ వెరైటీ ఆఫ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ లైక్ సైక్లింగ్, జిప్ లైన్, జార్బింగ్, హిల్ క్లైంబింగ్ ఇలాంటివి ఇంకెన్నో ఉన్నాయి. ఓన్లీ క్యాంపింగ్ స్టే కాదు, ఇఫ్ మనం కావాలనుకుంటే లగ్జరీ స్టే అండ్ ఫిష్ మసాజ్ పూల్ కూడా ఉంది. పర్పస్ సర్వ్డ్. మనం వచ్చిన పని అయితే అయిపోయింది. మనం మెయిన్గా సన్ రైజ్ విట్నెస్ చేయడానికి వచ్చినాము. ఇక్కడ క్యాంపింగ్ స్టే కూడా చేసినాము అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆడినాము. ఇప్పుడు మన వాళ్ళు ఆడ క్రికెట్ కూడా ఆడుతున్నారు. అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక్కడ ఉన్న ఆపరేషనల్ మేనేజర్ వేణు బ్రో అయితే అసలు ఆయన ఆస్ట్రానమీ టీచ్ చేస్తారంట బయట. ఇక్కడ స్టార్ గేజింగ్ చూపిస్తున్నాడు ఈ రిసార్ట్లో. నాకు చాలా మంచి అనిపించింది. అసలు ఆయన చెప్పిన ఫ్యాక్ట్స్ వింటుంటే మైండ్ భూమ్ అంతే అట్లా అనిపించింది. ఎనర్జీతో ఆ రోజు సన్ రైజ్ ట్రెక్ అయిపోయింది. లెట్స్ గో పవన్, ర్యాప్ అప్ అయిపోయింది. వీఆర్ చెకింగ్ అవుట్. టైం అరౌండ్ 12 అవుతుంది. వేణుగారు వీఆర్ ర్యాపింగ్ అప్. మళ్ళీ మీరు ఎప్పుడన్నా జంగిల్ క్యాంపింగ్ స్టేకి వస్తే వేణుగారితో మాత్రం టైం స్పెండ్ చేయండి. నాకు చాలా మంచి అనిపించింది నైట్. మేము నైట్ మనము మీరు చెప్పినంత ఎక్స్ప్లెయిన్ చేసిందంత స్టార్ గేజింగ్ గురించి రికార్డ్ చేయలేకపోయినాం. డెఫినెట్గా రికార్డ్ చేస్తే అందరు వీడియోలో చూస్తారు. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి లైవ్గా ప్లానెట్స్ చూడండి, లైవ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీఆర్ ఆల్ స్టార్స్ ఏంటి అనేది మీకు ఇక్కడ వచ్చిన తర్వాత నేర్పిస్తాను. స్టార్ గేజింగ్ మాత్రం పక్కా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. చాలా మంచి అనిపించింది నిన్న. సో ఓకే వీఆర్ గోయింగ్. Hope you will get back soon. మేము 16 telescope కూడా తీసుకొస్తున్నాము. Okay. It will be very massive and visuals అయితే you will get definitely goosebumps. And it is one of the first kind in complete Telangana, Andhra and Karnataka. Oh, wow. We have one in Kerala and Tamil Nadu. So ఇప్పుడు మనకి ఇక్కడికి వస్తుంది. So hope everyone will come and live Jungle Stay Camping. జంగిల్ స్టే క్యాంపింగ్ ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ ఉంటుంది. రేపు కూడా కైట్ ఫెస్టివల్ ఉందంట. రేపు మార్నింగ్. అట్లా ఎలాంటి ఈవెంట్ ఉన్నా అప్డేట్ అవుతూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. మీరు కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. వావ్, లాట్స్ ఆఫ్ మెమరీస్ అంటారు కదా. ఒక ట్రిప్ నుంచి మనం రిటర్న్ బ్యాక్ వెళ్ళేటప్పుడు మన బ్రెయిన్ ఇస్ ఫుల్లీ లోడెడ్ విత్ మెమరీస్. ఆ జ్ఞాపకాలని అలానే దాచుకోవాలనే నా ఈ చిన్ని ప్రయత్నం. బై ది వే, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇక వెళ్ళొస్తా మరి. అప్పటి వరకు లెట్స్ మేక్ సమ్ జ్ఞాపకాలు. Signing off, I am always Charan.